హలో నమస్తే వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇది ఈరోజు తుది వారంగా అలాగే ఈ లాస్ట్ ఆదివారంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం గచ్చిబౌలిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. దీనికి సంబంధించి బోనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే భక్తులు ఏ విధంగా ఇక్కడ సందర్శిస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ ధర్మకర్త ఉన్నారు రవీందర్ రెడ్డి గారు. సో ఆయన అడిగి అలాగే గుడి గురించి, గుడితో పాటు బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓకే, ఈ గుడి యొక్క అసలు ప్రాచుర్యం ఏంటి, అలాగే బోనాల యొక్క వైభవం ఎలా జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్లీ ఈ గుడి జైబేరి పైన్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ గుడి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అని ఇక్కడ ఒక 45 సంవత్సరాల కింద ఉండింది. ఆ చిన్న టెంపుల్ ఉండింది. ఆ టెంపుల్ను మేము ఈ విధంగా ఈరోజు చేసుకుంటున్నామంటే జైబేరి పైన్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ మా యొక్క సభ్యులు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహయోగంతో, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి టెంపుల్ని ఈ విధంగా చేసుకున్నామండి. ప్రతి ఏటా మేము బోనాలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. అందరు కాంట్రిబ్యూట్ చేస్తారు, అందరూ పని చేస్తారు. కాంట్రిబ్యూషనే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క శ్రమదానం కూడా చేసి మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఒక 200 నుంచి 300 మందికి అన్నదానం కూడా చేస్తామండి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది కాబట్టి దాని పక్కకు విజయ కనకదుర్గ టెంపుల్ కూడా కట్టించామండి. విజయ కనకదుర్గ అమ్మ వెనకాల ఉంది, రేణుకా అమ్మ టెంపుల్ అటు పక్కకు ఉంది. సో దాంతోపాటు కనకదుర్గ కట్టించి ఈ దసరా పండుగ ఇది తర్వాత మాకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మీటింగ్ అని అన్ని పెట్టుకుంటాం. ఇక్కడ అందరూ కూడా చాలా గర్వంగా గొప్పగా చాలా హై లెవెల్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. చేసుకున్నప్పుడల్లా మేము ఒక 200-300 మందికి అన్నదానం చేస్తామండి. ఇది దీని యొక్క అదే. ఇప్పుడు ఈ అసోసియేషన్ ఫామ్ అయ్యి ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 సంవత్సరాలు అయిందండి. అసోసియేషన్ ఫామ్ అయ్యి 14 సంవత్సరాలు అయింది. టెంపుల్ కొరకు కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేశాము. దానికి అంత లేడీస్ గ్రూపే దానికి పెద్దలు, అందులో జెంట్స్ ఎవరు ఉండరు, అంత లేడీసే. వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళే మొత్తం డెవలప్మెంటే కానీ ఏదే కానీ పూజలే కానీ పునస్కారాలు కానీ ఏది కానీ లేడీస్ గ్రూపే చేస్తారండి. దీనికి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేశామండి. మామూలుగా బోనాలకి ప్రతి ఆదివారం వస్తున్నారా? ఈ యొక్క ఆదివారమే స్పెషల్గా ఏమైనా చేస్తున్నారు? ఇక్కడ జైబేరి పైన్ వ్యాలీ వాళ్ళు ఆఖరి ఆదివారం నాడు మేము సెలబ్రేట్ చేస్తామండి. మొదటి నుంచి లాస్ట్ సండే వి సెలబ్రేట్ ద బోనాలు. ఇది ఆనవాలుగా వస్తుంది, అదే కంటిన్యూ చేస్తున్నామండి. ఓకే, ప్రతి ఏడు మీరే బోనాలు సమర్పించడం జరుగుతుందా? మీతో పాటు అందరూ మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇలా? మాతో పాటు మా కమ్యూనిటీ వాళ్ళు గిట్ట ఉంటారండి, కాలనీ వాళ్ళందరూ వస్తారు. అందరం కలిసి ప్రత్యేకంగా బోనాల పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాము. చాలా అందరూ సంతోషంగా పాల్గొని అన్నదాన కార్యక్రమం అది జరుగుతుందండి. అంటే ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయండి ఈ టెంపుల్లో? మామూలుగా బోనాలు ఒకటే సమర్పిస్తారా, దాంతోపాటు ఇంకేమైనా కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటాయా? లేడీస్ గ్రూప్ ఉందండి, వాళ్ళు దసరా అప్పుడు నవరాత్రులు జరుపుతారు. అట్లాగే ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి పొద్దున సాయంత్రము. సో పండగకి నవరాత్రులు అండ్ బోనాలు రెండు స్పెషల్గా మేము జరుపుకుంటాము. ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా ఇంకా దీనికి సంబంధించి, గుడి ప్రాంగణానికి సంబంధించి కానీ? గుడి అసోసియేషన్ తరపున మేము చిన్నగా ఉండే సార్ చెప్పినట్టు టెంపుల్ అందరం కలిసి ఈరోజు ఈ రకంగా నిర్మాణం జరగడం జరిగింది. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ బాగా బ్రహ్మాండంగా జరుగుతాయండి. ఇక్కడ దసరా నవరాత్రులు మాత్రం చాలా చక్కగా జరుపుకుంటాం. రోజు లలితా పారాయణము, ఉదయం సాయంత్రము, తర్వాత హోమము, ఇలాంటివన్నీ నవరాత్రుల్లో చాలా చక్కగా జరుపుకుంటాం. కాలనీలో ఉండేటువంటి ప్రతి ఒక్క మహిళ దీంట్లో పాల్గొని చక్కగా నిర్వహిస్తారు ఈ పండుగలండి. ఈసారి బోనాలు బాగా జరుపుకున్నారమ్మా? చాలా బాగా జరిగింది, మంచిగా ప్రతి ఏడు చేస్తారు. ఈసారి కూడా చాలా చక్కగా జరిగింది. అంటే మిగిలిన హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, వాటికి కూడా సందర్శిస్తూ ఉంటారు, మీరు కూడా వెళ్తూ ఉంటారు అక్కడికి? అంటే వెళ్తుంటారండి చూడడానికి. అయితే వేరే ప్లేసెస్ కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. మా దగ్గర అయితే సార్ చెప్పినట్టు ఇందాక లాస్ట్ సండే జరుపుకుంటారు అనమాట. బోనము అంటే మామూలుగా అయితే రైస్ పెడతాము, కానీ అమ్మవారికి
పచ్చి పులుసు ఇష్టమని చింతపండు ఉల్లిగడ్డ వేసి సాకబెడతాం. అది బోనాలకి స్పెషల్ అన్నమాట. బూరెలు కూడా చేస్తాము, అమ్మవారికి నైవేద్యము. ఆ, నవరాత్రులు చాలా బాగా చేసుకుంటాము. లక్ష కుంకుమార్చన చేసాం మేము, ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాము. ఇంకా అన్ని వాళ్ళు అందరం కలిసి చేసుకుంటాము, బాగుంటుంది ఈవెంట్. వస్తారు కొంతమంది కేర్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఇక్కడ అట్లా వస్తారు. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది అన్నమాట టెంపుల్ అట్లా. ఈ టెంపుల్ చాలా పవిత్రమైంది, చాలా పాతది. ఈ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్, డాక్టర్స్ అందరూ చాలా బాగా పూజ చేస్తారు ఇక్కడ. చాలా పాత టెంపుల్, చాలా పవిత్రమైంది. ప్రతి ఏడు ఇక్కడే, మా ఇల్లు కూడా ఇందులోనే ఉంటాం. ప్రతి ఏడు వస్తాం, బోనాలు బాగా జరుగుతాయి. వడిబియ్యం పోస్తాం ప్రత్యేకంగా, వడిబియ్యం ప్రత్యేకత అమ్మవారికి బాగా చేసుకుంటాం. అమ్మవారిని నేను ఇక్కడికి వచ్చి 19 సంవత్సరాలు అయింది. ఇదే గల్లీలో ఉన్నాను నేను. ఇదే గల్లీలో ఉండి ఇక్కడ ఈ పక్కనే అమ్మవారు అసలు ఎలాగంటే ఒక ఆయన ఒకసారి వచ్చి రాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతే సేవ అంతా మొత్తం నేను 18 సంవత్సరాలు చేశానమ్మ. 18 సంవత్సరాలు ఎలాగనుకుంటున్నాను, ఒకటే అమ్మవారు ఉన్నారు. అన్నీ మొక్కలు, చెట్టులు, ఇవన్నీ బీడీలు, సిగరెట్లు మొత్తం అన్ని గలీజ్గా వేసేవారు. మేము ఇక్కడి గల్లీలో మేము అన్నం తింటాక లేదు. నేను అప్పు వల్ల మా ఆయన తాగుడు వల్ల వచ్చి అమ్మవారికి నైట్ పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటా మొక్కుకున్నాను. అమ్మ అన్నీ కలగజేసింది, ఏది లోటు రాలేదు. వచ్చిన వాళ్ళందరూ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ ఏది ఎక్కడ ఎంత బీరిపోకుండా అనుకున్నాయన్నీ చేశారు. చూసాం కదా, ఇప్పుడు భక్తులు ఈ గుడికి రావడం జరిగింది. భక్తులు బోనాలతో పాటు అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి, కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. వారి యొక్క మాటలు మనం విన్నాము. అదేవిధంగా ఆలయానికి కార్యదర్శి అయిన రవీందర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. గుడి యొక్క ప్రాముఖ్యత కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బోనాల సమర్పణ గోల్కొండ నుంచి మొదలుపెట్టి ఈరోజు లాస్ట్ ఆదివారం ఆషాఢ మాసంలో ఇక్కడ కూడా లాల్ దర్వాజాలో కూడా బోనాల సమర్పణ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా కొనసాగుతూ రేపటితో ఈ యొక్క ఆషాఢ మాసం బోనాలు అనేది ముగియనున్నాయి అన్నమాట. సో కెమెరామ్యాన్ సాగర్తో తేజశ్రీ 9+ న్యూస్, హైదరాబాద్.